ఏ రోజు కూడా బీసీలు, ఎస్టీలు, ఎస్టీ మైనారిటీలు ఇంత పెద్ద ఎత్తున మాకు రాజ్యాధికారం కావాలని అడిగిన దాఖలాలు లేవు. మరి ఈరోజు మరి మన మహిళలు మరి వివింగ్ కమ్యూనిటీ సాలెత్ ఒకటో దేవంగా వివింగ్ కమ్యూనిటీ వాళ్ళు మరి బీసీలు మరి ఎస్టీ మైనారిటీలు అందరూ కలిసి కూడా ఈరోజు ముందుకు వచ్చారంటే వాళ్ళల్లో ఎటువంటి కసి ఉందో మీరు ఒక్కసారి గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందువల్లంటే గత 72 సంవత్సరాల నుంచి కూడా మనము అందరికీ ఓట్లు వేసి ప్రతి ట్రిప్ కూడా ఓట్లు వేసి వేసి మనము ఇబ్బంది పడుతూ వాళ్ళ యొక్క అధికారాన్ని మేము మోయలేకపోతున్నాం. ఈరోజు మన వాళ్ళలో మన పొరుగు పలిగిన వర్గాల వాళ్ళలో చైతన్యం వచ్చింది. మనకు ఒక నాయకుడు కావాలని కోరుకున్న సమయంలో మరి అందరూ కలిసికట్టుగా మరి నిన్న డిసెంబర్ 9వ తారీఖున పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు అక్కడ మన పెద్దలంతా కలిసి మరి నాకంటే కూడా మేధావులు ఉన్నత వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరి కలిసికట్టుగా నన్ను పోటీ చేయమని నా నాయకత్వాన్ని ఎన్నుకుంటూ నన్ను బలపరిచినందుకు ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూస్తే ప్రొద్దుటూరు చుట్టుపక్కల పట్టణాలన్నింటి కూడా బాగా అభివృద్ధి చెందాయి. మరి మనము ప్రొద్దుటూరు, బంగారు ప్రొద్దుటూరు, శ్రీపురం ప్రొద్దుటూరు అని చెప్పుకోవడం తప్ప మన ప్రొద్దుటూరు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. మరి కారణం ఏమిటో తెలుసా? అది మీకు బాగా తెలుసు. ఆ కారణం కూడా మరి ఎందుకు ఈ యొక్క అభివృద్ధి జరగలేదంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వారికి వారు పోటీపడి పెద్ద వైషమ్యాలతో మరి పట్టణాభివృద్ధిని గమనించకుండా వారంతకు వాళ్ళే వారి తర్వాత వాళ్ళ కుమారులు లేకపోతే వాళ్ళ మనమళ్ళు లేకపోతే వాళ్ళ వారసత్వం వాళ్ళకి టికెట్లు కావాలని కోరుకోవడం తప్ప మన పొడుగు పలిగిన వర్గాల వారి యొక్క అభ్యున్నతి కొరకు వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు పాటుపడిన తాగాలని కోరుకోలేవు. మరి అందుకే ఈరోజు మన వాళ్ళతో కలిసికట్టుగా మాకు ఒక నాయకుడు కావాలి. మన పొడుగు పలిగిన వర్గాల వాళ్ళల్లో ఒక నాయకుడు ముందుకు వచ్చినప్పుడే మనము మన హక్కులు సాధించుకోవచ్చు, మన యొక్క అభివృద్ధిని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అనే యొక్క ఆలోచన చేసి మరి బడుగు పలిగిన వారు వాళ్ళందరూ కలిసికట్టుగా నన్ను ఈ యొక్క ప్రొద్దుటూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేకు పోటీ చేయమని చెప్పి ప్రోత్సహించి ప్రతిపాదించి నన్ను బలపరిచారు. మరి నేను ఏమి పెద్దగా డబ్బులు ఉండి ముందుకు రాలేదు. నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వాడిని. నేను డిగ్రీ చదువుకొని మరి నా జీవితకాలంలో నేను 20 సంవత్సరాల వయసు నుంచే ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ మరి పట్టణంలో చాలా గుర్తింపుకు వస్తూ ప్రొద్దుటూరులో పద్మశాలి కుటుంబంలో జన్మించినప్పటికీ ఆ కుటుంబానికి కానీ మరి పద్మశాలి వాళ్ళకు కానీ మరి చేనేత వర్గాలకు కానీ మరి అందరికీ కావాల్సిన అభివృద్ధిని నేను పెంపొందించుకుంటూ మరి ప్రజాస్వామ్య బీసీ ప్రజా చైతన్య సమాఖ్య అనే యొక్క కూటమిని మనము 2010లో స్థాపించుకొని మరి ఆ సంఘం ద్వారా గత ఎన్నో పిల్లలకు ప్రతిభా మార్చు కానీ బీద పిల్లలు ప్రోత్సహించి చదువులు చెప్పించడం కానీ మరి ధర్నాలు ఏదైనా అభివృద్ధి పనుల మీద మధ్య దుకాణాలు తీసేయడం కానీ మరి తద్వారా సేవా కార్యక్రమాలు కావచ్చు. మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలలో నేను పాల్గొంటూ ముందుకు వచ్చాను. మరి అదేవిధంగా మరి 2007లో కుందూపెంద వరద కాలువ మనకు శాంక్షన్ అయింది. ఎందుకు ప్రొద్దుటూరు ప్రజలు దాదాపుతో అలమటిస్తున్న టైంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ కుందూపెంద కాలువకు శాంక్షన్ అయింది.
దాని దాఖలాలు కూడా లేవు. మరి ఎందుకు కాలేదు? నాయకుల వర్గ పోరాటమే, నాయకుల అనైక్యత, నాయకుల వర్గ పోరాటం మాకు చేసే ఏమొచ్చింది? ప్రజలకు ఏదో 5 సంవత్సరాల తర్వాత ఒక్కతోని మనము ప్రజలకు వెళ్ళి వాళ్ళ తగిన తైలాలు ప్రకటిస్తే వాళ్ళకి మనం మొగ్గు చూపుతారు. ఆ విధంగా మనల్ని మొబ్బై పెడుతూ ఇంతవరకు మన నాయకులు అభివృద్ధి చెందకుండా ఈ విధంగా చేస్తున్నారు. మరి పట్టణంలో ఇంత జనాభా పెరిగింది. ఇంత జనాభా పెరిగినప్పటికీ పెరిగిన జనాభా ప్రకారము మనకు అభివృద్ధి జరగల. దానికి తగినట్టు రోడ్లు విస్తరణ కాల. మరి ఉన్న పరిశ్రమలు కూడా పోయినాయి. తలకేంద్రం పోయింది, పన్నా కాటన్ మిల్లు పోయింది, ఆంధ్ర కాటన్ మిల్లు పోయింది, మరి సాల్వెన్సీ కాకపోయినాయి, ఎన్నో ఆయిల్ మిల్లులు పోయినాయి. మరి ఇవన్నీ పాలకులకు తెలియడం లేదా? ఎందుకు తెలియడం లేదు? అన్నీ తెలుసు. ఉపాధి అవకాశాలు ఇవ్వక మనం ఎన్ని విధాలుగానో మన ఓట్ల కోసం తప్ప మిగతా దేనికోసం మనం వాడుకోవడం లేదు అని కలిసికట్టుగా ముందుకు వచ్చాం. మరి మన ఓట్లు, మరి బలుగు కలిగిన వాళ్ళ ఓట్లు అన్ని కలుపుకుంటూ అమ్మా దయచేసి కొంచెం ఉండాలి. ఎందుకంటే కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి అమ్మా. చాలా వినాలి. మీరు విన్నప్పుడే, మీలో చైతన్యం వచ్చినప్పుడే మనం ముందుకు సాగిపోతాము. ఈ పొద్దు మరి మనం టికెట్ కోరుతున్నాం. మొదటి నుంచి మరి తెలుగుదేశం గవర్నమెంట్ 1982లో రామారావు గారి ఆధ్వర్యం, ఆయన నేతృత్వంలో ఇది ప్రారంభమైనప్పటి నుంచి కూడా మరి మన బీసీ ఎస్టీ మైనార్టీలలో ఒక చైతన్యం ఆయన తీసుకురాగలిగినాడు. మరి అయితే చైతన్యంతో ఈ రోజు వరకు వారి ఓట్లతో పార్టీ గెలుస్తూ మరి అభివృద్ధిని కాంక్షిస్తూ మరి మన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒకవేళ తెలుగుదేశం పార్టీ మనల్ని గురించి ఆలోచించకపోతే, మనకు టికెట్ కేటాయించకపోతే తప్పనిసరిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మన వాళ్ళ ఓట్లతో మనం తప్పనిసరిగా గెలుచుకుంటామని చెప్పింది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. జై బొర్రా రామలింగారెడ్డి గారికి, బొర్రా రామలింగారెడ్డి గారి నాయకత్వం, బొర్రా రామలింగారెడ్డి గారి నాయకత్వం. ఒకవేళ ఏ పార్టీ మనం టికెట్ ఇవ్వలేదు, స్వతంత్రంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఇప్పుడు నేను ఇంతవరకు విషయం చెప్పాను. నేను సామాన్య గుడ్డలు పుట్టాను. మా వివేకానంద మార్కెట్లో పెద్ద మార్కెట్. కానీ ఇప్పుడు ఈ రోజు నుంచే నాకు ఒక బరువు పెరిగింది. ఎందువల్లంటే ఈ న్యాయకత్వం పెద్దలందరూ కలిసి ఈ న్యాయకత్వం వహించమని ఈ టికెట్ కేటాయించడానికి మీరు ముందుకు రావాలి, మీ అభ్యర్థులను బలపరుస్తామని ముందుకు వచ్చి నా భుజస్వాలను పెట్టారా. నేను మీ యొక్క అభివృద్ధిని, మీ యొక్క బాగోగులను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోను. నేను ఈ ఊరిలోనే ఉంటూ నా జీవితాంతము మీకు సేవ చేయడానికి ఇక్కడే ఉంటాను. పొద్దుటను నాయకుల దగ్గరికి పోయి చేతులు కట్టుకొని మీరు నిలబడాలంటే నన్ను గెలిపించుకుంటే నేను మీ పక్కన నిలబడి మీరు పిలిచినప్పుడు మీకు పలుకుతూ మనకు కావాల్సినటువంటి అభివృద్ధిని సాధించుకుంటాను. మరి మరి ఆర్యవైశ్యులు ఉన్నారు, దళితులు ఉన్నారు, మరి బ్రాహ్మణులు ఉన్నారు. వారందరూ కూడా మాకు మద్దతు తెలుపుతామని చెప్పేసి చాలా శుభపరిణామం. మరి ఈ యొక్క విషయాలన్నీ మేము దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా ఈ యొక్క బడుగు కలిగిన వర్గాల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ నేను వాళ్ళ సేవకు సదా జీవితాన్ని అంకితం చేస్తూ ఈ అందరి యొక్క అభివృద్ధిని కృషి చేస్తానని చెప్పేసి కోరుకుంటూ